తిరుపుల్లాని దర్భసైనం నాగదోషాన్ని తొలగించి సత్సంతానాన్ని ఇచ్చే క్షేత్రం ఇది. పుల్ అంటే గడ్డి, అని అంటే పడక. దర్భగడ్డినే పడకగా పరుచుకొని 3 రాత్రులు దీక్షగా పడుకొని సముద్రుణ్ణి దారి ఇవ్వమని శ్రీరాముల వారు ప్రార్థించింది ఇక్కడే. అందుకే ఇది తిరుపుల్లాని అయ్యింది. ఆ తర్వాత సముద్రుని సలహాతో చరిత్రాత్మకమైన సేతువుని వానర్ల సాయంతో 5 రోజుల్లో నిర్మింపజేసింది ఇక్కడి నుంచే. దానికి ముందే పుల్లారణ్య మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి తన దేవేరులతో ఆది జగన్నాథునిగా దర్శనమిస్తారు. ఆయన ప్రార్థనపై ఆర్చామూర్తిగా భగవంతుడు ఇక్కడ వెలిశారు. 108 దివ్యదేశాలలో ఒకటి ఈ ఆది జగన్నాథ ఆలయము. దశరథుడు ఇక్కడ ప్రార్థించి పుత్ర సంతానాన్ని పొందారంట. విభీషణుడు రాముడి రక్షణ పొందింది ఇక్కడే. సుఖ సారణులు అనే రావణుడి గూఢాచారులను శ్రీరాముడు ప్రాణభిక్ష పెట్టి వానర వీరుల వివరాలను ఇచ్చింది ఇక్కడే. సంతానాన్ని కోరేవారు ఇక్కడ స్వచ్ఛమైన క్షీరాన్ని నివేదన చేయించి ఆదిశేషుని ప్రార్థిస్తే నాగదోషం వంటికి పోయి మంచి సంతానం కలుగుతుంది. పట్టాభిరామస్వామి ఆలయానికి ఆనుకొని ఉత్తరం వైపు దర్భసైన సేతురాముడి మందిరం ఉంది. ఈ ఆలయంలో పూజింపబడుతున్న రాములవారి ఉత్సవమూర్తి ఆలయ ప్రాంగణంలోని ప్రధాన గర్భగుడి ముందు ఉన్న బావిలో నుంచి వెలికి తీశారు. కిరీటంపై దర్భసైన రామ అని చెక్కబడి ఉంది. కింద తిరుపుల్లని సేతురామ అని చెక్కబడి ఉంటుంది.